దేవుడు గడిచిన వారం అంతా తన సజీవురాకుల చట్టం మనందరం భద్రపరిచి మరలా ఈ యొక్క ఉదయం ప్రభు సన్నిధిలో నిలిచే భాగ్యం ప్రభు ఇచ్చారు. మరి చాలా హృదయంలో కొన్ని వేదనలు నా జీవితంలో ఉన్నాయి. కేవలం అది సంఘ విషయంలోనే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొన్ని విషయాల్లో కొన్ని పరిస్థితులను బట్టి ఆత్మ సంబంధమైనటువంటి బాధ కలుగుతూ వస్తుంది. సరే, ఏదైనా దేవుడు ఉన్నారు కదా అని చెప్పి ముందుకు కొనసాగిస్తున్న పరిస్థితుల్లో నేను కూడా ఒక చిన్న మాట చెప్పి వాక్య ధ్యానంలోకి వెళ్తాను. సంఘ విషయంలో నేను కోరుకునేది ఒకటే, మీరు ఆత్మీయంగా ఫలించాలి, వృద్ధి చెందాలి, అభివృద్ధిలోనికి మీరు వెళ్ళాలి. ఒక లోకపరమైనటువంటి వృద్ధి మనిషి కష్టపడుతున్నప్పుడు ఎలాగైతే పొందుకుంటూ ఉంటాడో, ఈ ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి కూడా సంఘ బిడ్డలు ప్రభువుని విశ్వసించిన వారు కూడా వారు ఆ వృద్ధిలోనికి వెళ్ళాలని చెప్పి నేను ఎప్పుడు కోరుకునే వ్యక్తిగానే కనబడుతూ ఉంటాను. దీనిలో మరి గద్దించినా లేకపోతే హెచ్చరించినా, ప్రేమతో మాట్లాడినా, మరి కోపపడినా, ఇంకేమైనా చేసినా కూడా కేవలం మీ ఆత్మీయ జీవితాలు బలపడాలని, మీరు ప్రభుకి దూరమై కాకుండా ప్రభుతో కలిసి మీ జీవితాలను ఎదగాలని చెప్పే నా తాత్పర్యం తప్ప స్వార్థపూరితమైనటువంటి ఆలోచన కానీ భావము కానీ లేదు అనే విషయాన్ని నేను మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. గడిచిన రాత్రి ఇది వాక్య ధ్యానం మేము చేశాము. దానిని మరలా కొనసాగించడానికి నా హృదయంలో ఒక ప్రేరేపణ కలిగి అవే లేఖన భాగాలని మరలా ధ్యానించాలని ఆశిస్తున్నాను. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచన భాగాన్ని, రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. చాలండి. వచ్చిన ప్రార్థన. పరిశుద్ధుడా, లేఖనాల్లో ఉన్న భావాల్ని తెలియచేటకు నిలబడిన నన్ను మీరు పవిత్రపరచండి. వినుచున్న వారిలో దుష్టుని ఆత్మ పనిచేయక పరిశుద్ధాత్మ మాత్రమే పనిచేయటకు సహాయం చేయండి. వాతావరణం అనుకూలపరచండి. మా హృదయాల్ని అయా నిబ్బరముగా నిలబెట్టండి. చెదిరిన గుండెలు, పాడైపోయిన గుండెలు, వ్యతిరేకమైన మనసులు కాక దీన మనస్సును, అంగీకారకృతమైనటువంటి హృదయ భావాలను, వాక్యాన్ని స్వీకరించే మనస్సును మాలో పుట్టించండి. వివరిస్తుండగా నన్ను మీరు బలపరచండి. నా ముఖ కాంతిలో నుండి మీరు మాట్లాడండి. తండ్రి, నేను అయోగ్యుడిని, అల్పుణ్ణి, అపవిత్రుని నన్ను మరుగు చేసి మీరే బలపరిచి నీ కొరకు నిలబెట్టమని, ఇదిగో మా ప్రభువా, ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరు దీవించబడడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో ఈ రూతు గ్రంథాన్ని చాలాసార్లు మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే చదవబడినటువంటి ఈ రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చదవగలిగితే అక్కడ ఒక అతను రూతుని గురించి మాట్లాడుతున్నాడు. ఈ రూతు ఏమి చేసిందో మనం ధ్యానించడమునకు ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన, ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. 2 ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమె చేసిన దానికి ప్రతిఫలము, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నివసించినట్లు నీవు వచ్చితివి. సంపూర్ణమైన బహుమానము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ 3 మాటలను బట్టి నేను మీతో మాట్లాడతాను. మొదటిగా, ఈ రూతు చేసినటువంటి పని ఏమిటి? ఈ రూతు ఎందుకని ఈ కార్యము చేసింది? అసలు రూతు చేసినటువంటి మరి ఆ విషయం ఏంటి అనే దాన్ని మనం కొద్దిగా ధ్యానించడానికి ఇష్టపడతాం.
దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఈ రూతు ఎలాంటి కార్యాలు చేసిందో చూడబోక మునుపు రూతుతో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరంటే ఎలీమెలెకు వంశీయుడైనటువంటి బోయాజు. బోయాజు గురించి రాత్రి కొన్ని విషయాలు మీకు చెప్పాను. అయితే బోయాజు ఎవరంటే యూదా బెత్లెహేములో ఒక ఆస్తిపరుడు. అతడు యెహోవా యందలి ఒక చక్కని భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా బోయాజు గురించి ప్రస్తావించబడింది. వాక్యానుసారంగా మనం చూడగలిగితే ఎలీమెలెకు యూదా బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పి మోయాబు దేశానికి వెళ్ళిన పరిస్థితి మనము చాలా సార్లు ధ్యానించాం. గడిచిన రాత్రి మీకు నేను చెప్పిన విషయాన్ని మరలా జ్ఞాపకం చేసుకున్న తర్వాతే నేను ముందుకు వెళ్తాను. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఆశీర్వదించి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు దేవుడు వారిని నడిపించాడు. వాగ్దాన భూమికి దేవుడు వారిని నడిపించాడు. ఆ వాగ్దాన భూమిలో ఒక భాగమైనటువంటి బెత్లెహేములో న్యాయాధిపతుల కాలంలో కరువు వచ్చినట్లుగా బైబిల్ చెప్పింది. ఒకసారి మన మొదటి అధ్యాయానికి రాగలిగితే మొదటి వచ్చిన భాగాన్ని మీరు చూడగలిగితే న్యాయాధిపతులు ఏళ్ళ దినములు యందు దేశములో కరువు కలగగా అన్నాడు. ఎక్కడ కరువు వచ్చింది? దేశంలో కరువు వచ్చింది. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతులు ఏలుబడి చేశారు. ఈ న్యాయాధిపతుల తర్వాతే ప్రవక్తలు కానీ రాజులు కానీ మిగతా వారు కానీ రావడం కూడా మన బైబిల్లో చూడగలుగుతాం. ఎంతమంది న్యాయాధిపతులుగా ఏలుబడి చేశారు ఇశ్రాయేల్ ప్రజలు మీరు చెప్పగలుగుతారా? 15 మంది ఇంచుమించుగా న్యాయాధిపతులు కనబడతారు. చివరి న్యాయాధిపతి సమూయేలు గారు. ఆయన ప్రవక్త కూడా పిలవడం కూడా మనం బైబిల్లో చూడగలుగుతాం. అందులో సంసోను, ఇంకా చూడాలంటే గిద్యోను, దెబోరా, ఇలా కొంతమంది న్యాయాధిపతులు ఏలుబడి చేసినట్లుగా బైబిల్ మనకు బోధిస్తుంది. సరే, వాక్యంలో వెళ్ళిపోదాం. ఎలీమెలెకు అనే ఒక అతడు యూదా బెత్లెహేములో తన భార్య నయోమి అలాగే 2 కుమారులు కలిగి ఉన్నాడు. ఈ బెత్లెహేము అనగా రొట్టెల గృహమో లేదా సంపన్నమైన గృహమో, ఇంకొక మాట చెప్పాలంటే దేవుని పట్టణము. ఈ పట్టణములో కరువు వచ్చింది, ఈ దేశంలో కరువు వచ్చింది అనేది లేఖనాలు మనకి ఇక్కడ వివరంగా చెప్తున్నాయి. ఆ కాలాన్ని కూడా అక్కడ మెన్షన్ చేశాడు. అది న్యాయాధిపతులు ఏలుబడి చేస్తున్నటువంటి కాలం. అదే రాత్రి కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. అబ్రహాము కాలంలో కూడా కరువు వచ్చింది, ఇస్సాకు కాలంలో కూడా దేశంలో కరువు వచ్చింది, అలాగే యాకోబు కాలంలో కూడా కరువు రావచ్చినట్లుగా మనం బైబిల్లో చూసాం. ఏమండి కరువు అంటే ఏమిటి అంటే నేల పండకపోవడము, వర్షాలు కురవకపోవడము, వేసిన పంట దేవుడు ఆస్వాదించలేకపోవడము. అంతకు మించి కూడా మనం ధ్యానించగలిగితే దేవుడే కరువును కూడా ఆజ్ఞాపించినట్లు కొన్ని లేఖన భాగాల్లో కూడా రాత్రి మనం చూసాం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఒక మాట హన్న గారు ప్రార్థన చేస్తారు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చూస్తే యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేసేవాడు. అంటే కరువు దారిద్ర్యముతో పోల్చబడింది. దారిద్ర్యము కరువుకి సమీపముగా ఉన్న పదాలుగా అర్థవంతమైన విషయాలుగా కనబడుతున్నాయి. ఏమండి దేవుడు మన జీవితాల్లో కరువుకు అనుమతిస్తాడా? దేవుడు మన జీవితంలో పేదరికానికి అనుమతిస్తాడా? మన జీవితంలో లేని దినాలు దేవుడు ప్రాప్తి చేస్తాడా అంటే అవును. ఎందుకో కూడా మీకు చెప్తాను, ఆలోచన చేయండి. ఒకసారి ఇదే రూతు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంకు మనం వెళ్తే ఆ మనిషిని పేరు ఎలీమెలెకు, అతని భార్య నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన
ఎఫ్రాతీయులు, వారు మోయాబు దేశమునికి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారు అని ఒక ఫ్యామిలీ గురించి మాత్రమే రాశాడు. ఆ న్యాయాధిపతుల కాలంలో చాలా మంది మనుషులు ఉన్నప్పటికీ కూడా ఒక స్పెషల్ ఒక ఫ్యామిలీ గురించి అక్కడ ప్రస్తావించాడు. ఆ ఫ్యామిలీ ఎవరంటే ఎలీమెలెకు కుటుంబం. ఆమె భార్య, అతని భార్య నయోమి, పెద్దోడి పేరు రాశాడు అక్కడ. ఏం పేరు? మహలోను. రెండో వాడి పేరు కిల్యోను. వీరు యూదా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఇక్కడ మాట చెప్తాను, ఆలోచన చేయండి. మోయాబు దేశము ఎవరిది? మోయాబులు అసలు ఎవరు అంటే లోతు పెద్ద కుమార్తె. లోతుతో పాపం చేసిన తర్వాత ఒక కుమారుని కన్నది. అతని పేరు ఏంటంటే మోయాబు. ఎవరు కుమారుడు ఇతను? లోతే కుమార్తె యొక్క కుమారుడు. అతని పేరు మోయాబు. ఈ మోయాబే మోయాబీలకు మూల పురుషుడుగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాశారు. మోయాబీల సాంప్రదాయంలోనికి మనం వెళ్తే మోయాబీలు విగ్రహారాధికులు. మోయాబీలు కొండ దేవతలను ఆరాధించేవారు. మోయాబీలు చిన్న పిల్లల్ని తమ దేవతలకు బలిచ్చే సాంప్రదాయాన్ని కలిగినటువంటి వారిగా లేఖనాల్లో చాలా క్లియర్గా రాశాడు. మోయాబీల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే వీళ్ళ ప్రతిదానికి తమ దేవుళ్ళ నామాన్ని బట్టి వారు బలులు ఇవ్వడం అనేది వాళ్ళకి ఆచార సంబంధమైన విషయం. వాళ్ళు ఎవరిని ఆరాధన చేస్తారో కూడా బైబిల్ రాజుల గ్రంథంలో కూడా రాశాడు. ఆ విషయాన్ని పక్కకు పెడతాం. ఇదే విషయాన్ని మరలా మనం ముందుకెళ్ళి మోయాబీలు దేశానికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడుతున్నారయ్యా అంటే యూదా బెత్లెహేములో నివసిస్తున్నటువంటి ఎలీమెలెకు కుటుంబం. ఎలీమెలెకు కుటుంబం యూదా బెత్లెహేములో ఉంది. బెత్లెహేముకు యూదులకు దేవుడు ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతి అయిన వాడు, రోషము కలిగిన వాడు, సృష్టికర్త అయినటువంటి వాడు, ప్రభులకు ప్రభుడైన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేనటువంటి మహానీయుడైనటువంటి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రాంత ప్రజల్లో కరువు రావడాన్ని బట్టి ఎలీమీలకు ఏం చేశాడయ్యా అంటే శ్రేష్టమైన బెత్లెహేమును విడిచిపెట్టి అపవిత్రమైన మోయాబు దేశానికి వెళ్ళడానికి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా బైబిల్లో వాక్యం బోధించింది. కారణం ఏంటయ్యా అని అడిగితే ఎలీమెలెకు చెప్తాడు, లేకపోతే మరణం కూడా చెప్పుకోవచ్చు. ఏంటి కారణం వెళ్ళిపోవడానికంటే ఒకే కారణం, ఆ దేశంలో కరువు వచ్చింది. మోయాబు దేశంలో ద్రాక్షలు చాలా బాగా పండుతాయి. మోయాబు దేశంలో ఆ రోజుల్లో చూస్తే, ఆ దేశంలో చూస్తే యూదా బెత్లెహేము కంటే ఆ దేశం పంట బహుగా బాగుంది కనుక ఎలీమెలెకు తన ఫ్యామిలీని పెంచుకోవాలి, తన పిల్లలు బాగా పెంచుకోవాలి, కరువు నా పిల్లలకు రానివ్వకూడదు, నా పిల్లల కోసం ఏదైనా చెయ్యాలని చెప్పి తృష్ణ కలిగిన వాడే యూదా బెత్లెహేములో. అతనికి ఆస్తులు ఉన్నా, పరిస్థితులన్నీ బాగానే ఉన్నా, కరువు రావడాన్ని బట్టి తినడానికి ఆహారం అని కారణముల చేత మోయాబు దేశానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయిలా రాములారా, ఈ ఒక్కడే ఆ కుటుంబంలో యూదా బెత్లెహేము నుండి వెళ్ళాడా? మిగతా వారు ఎవరు వెళ్ళలేదా అంటే లేదు. ఇక్కడ వాక్యం చూస్తే, ఋతు గ్రంథం ప్రకారం చూస్తే లేదు. ఒకవేళ చరిత్ర గ్రంథాల్లో ఉంటే ఉండొచ్చేమో. ఈ ఋతు గ్రంథంలో చూస్తే మాత్రము ఎలీమెలెకు కుటుంబం మాత్రమే వెళ్ళింది. మిగతా వారు ఎవరు వెళ్ళలేదే. మిగతా వారికి కరువు లేదా? మిగతా వారికి శ్రమ లేదా? మిగతా వారికి ఆహారం సమృద్ధిగా ఉందా? మిగతా వారు కూడా ఎలీమెలెకు ఫ్యామిలీలో అనిపించినట్లుగా వారు కూడా నష్టము, కష్టము, కరువును వారు కూడా అలాగే అనిపించేవారుగా. కానీ ఎలీమెలెకు ఎందుకు ఒక రాంగ్ స్టెప్ వేశాడు? ఏంటంటే పాస్టర్ గారు ఒక రాంగ్ స్టెప్ అంటారు, మీకు తెలుసా అంటే అవును. ఏమిటంటే ఈ రొట్టెల గృహములో నుండి, ఈ దేవుడు పట్టణములో నుండి అతడు సొంత నిర్ణయం చేత దేవుని ఎరగని స్థలములోనికి, ప్రభు లేని చోటుకి, అనగా ప్రభు లేని చోటు అంటే మనుషులు హృదయంలో ఆరాధన చేయనటువంటి స్థలాల్లోనికి ఎలీమెలెకు వెళ్ళిపోవడం అతని జీవితంలో నష్టం తెచ్చిపెట్టింది. ఈరోజు నా చాలామంది జీవితాల్లో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఊర్లో బాగాలేదండి, పని బాగాలేదండి, చేతి పని కుదరట్లేదండి, మరి ఎక్కడికి వెళ్ళిపోవాలి?
అయ్యా మేము నివసిస్తున్న ప్రాంతాలు మాకు కలిసి రాలేదు, మరి ఎక్కడికి వెళ్ళిపోవాలి? లేకపోతే మా చుట్టూ ఉన్న ప్రజలు మంచివారు కాదు, ఎక్కడికి పోవాలి? లేకపోతే మేము చేసిందంతా కూడా మాకు నష్టమే కష్టమే కనబడుతుంది, ఎక్కడికి పోవాలి? ఎవరో చెప్తారో ఈ ఇల్లు గుమ్మాలు మంచివి కావు, గుమ్మాలు మార్చుకున్నా బ్రతుకు మారలేదు, మరి ఇంకేం చెయ్యాలి? ఇదిగో ఎవరో చెప్పారు నేను ఏళ్ళు నడిచి ఏళ్తుంది, నువ్వు ఈ పని చేయని చెప్పారు, చేసేసావు, అయినా అదే దరిద్రం నీకు కనబడుద్ది, అప్పుడేం చెయ్యాలి? కరువు వచ్చిందని చెప్పి ఈ రోజుల్లో, శ్రమ వచ్చిందని చెప్పి చాలా ఈ రోజుల్లో పక్కవాడి మీదకి ఆ నేరం వేయడమే కాదు, కానీ సొంత నిర్ణయాలు తీసుకుని దేవునికి దూరం అయిపోతున్న ప్రజలు కోకోళ్ళుగా కనబడుతున్నారు నేడు దినాల్లో. లేదు లేదు లేదు, రాత్రి మాట చెప్పాను మీకు నేను. ఐగుప్తులో వారు బానిసత్వం చేస్తున్నప్పుడు వారికి ఆహారానికి కొదువు లేదు. మళ్ళీ మాట జ్ఞాపకం చేసుకోండి. 450 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు లక్షల కొలది ప్రజ్వలించబడినప్పుడు, సమృద్ధిగా వారు దేవుని చేత దీవించబడినప్పుడు ఐగుప్తు దేశంలో వారికి ఏం లేదో తెలుసా? కరువు లేదు. కానీ వాగ్దానం పొందిన తర్వాత వారు అడుగులు వేసిన ప్రారంభ దినాల్లో వారికి ఏం కనబడింది అంటే కరువు కనబడింది. తిరుడకు ఆహారం వారికి లేకపోతే దేవుడు ఏం చేశాడు తెలుసా? మన్నాను కురిపించాడు. ఈ రోజున స్టిల్ మరలా చెప్తున్నాను, నువ్వు కరువు అనిపిస్తున్న వ్యక్తి అయితే నువ్వు వాగ్దాన పుత్రురాలవి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నీ ఇంట్లో కరువు ఏలుబడి చేస్తుందంటే, నీ ఇంట్లో పేదలకు ఏలుబడి చేస్తుందంటే, నీ ఇంట్లో ధర్మం కనబడట్లేదంటే, కనీసం అవసరతలకు నీ జీవితంలో లోట్లు ఎదురవుతున్నాయంటే ఓ మాట చెప్పురా, నువ్వు శాపగ్రస్తమైన మనిషివి కావు. మరి ఏంటంటే పాస్టర్ గారు శాపగ్రస్తం కాకపోతే ఇంకేంటంటే అని అడిగితే ఒక మాట చెప్పన, నీవు వాగ్దానము చేత పిలువబడిన వాడు కాబట్టి దేవుడు కరువు నీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చెప్పనా? యూదా బెత్లెహేములో ఎలీమెలెకును విడిచిపెట్టినట్లుగా ప్రాంతాన్ని నీవు కూడా దేవుని సన్నిధిని, దేవుని ఏర్పాటు చేసిన ఆ విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని, నమ్మకమైన జీవితాన్ని, దేవుని యొద్ద నడిచే జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతావేమని చెప్పి దేవుడిని ఏం చేస్తున్నాడు తెలుసా? పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో నువ్వేమవ్వాలి తెలుసా? విజయం సాధించాలి. ఆ పోరాటం నువ్వేం చేయాలి? గెలుపు పొందాలి. ఇందాక ఒక కీర్తన పాడారు, ఓడిపోనిచ్చే దేవుడు కాదు మన దేవుడు, ఓటమిని అంగీకరించే దేవుడు కాదు ఆయన. బైబిల్లో పౌలు ఎవరో మాట్లాడతాడు, నేను గురి ఎత్తుకు పరిగెడుతున్నాను. పౌలుకు తెలుసు విజయం సాధిస్తాడని. పౌలుకు తెలుసు నేను పరిగెడితే సాధించలేను, కానీ నాతో పరిగెత్తించే దేవుడు నాకు విజయాన్ని అనుగ్రహించేవాడు. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఇలా చెప్తారండి, అయ్యా కలిసి రావట్లేదండి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అయ్యా పరిస్థితులు బాగాలేదండి, మరి ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు. ఎలీమెలెకు ఎవరిని సంప్రదించలేదో నాకు తెలియదు, కానీ ఈరోజు నువ్వు ఒక విషయం ఎవరి దగ్గర కూర్చొని విచారించాలి తెలుసా? దేవుని దగ్గర. ఎవరి దగ్గర అంటే ఖచ్చితంగా ఈ మాట చాలా చెప్తున్నాను, నీ జీవితంలో ఎంత కరువును వెంబడించినా, నీ జీవితంలో ఎంత కరువు నువ్వు చూచినా, ఇదిగో నువ్వు కుటుంబ మనుషులతో భార్య భర్తగా నువ్వు ఉంటే, నీ భర్త నీ భార్యలు కలిసి ఏం చేయాలి తెలుసా? నీ సన్నిధిలో దేవుని సన్నిధికి వచ్చి, లేకపోతే నీ గృహంలో నిలబడే 2 చేతులు కలిసి చేతులు ఎత్తి, ప్రభా ఈ కరువు నా యొద్ద నుండి తొలగించండి స్వామి, ఈ కరువులో నుండి కృప నాకు దయచేయండి నాయన. కనీసం పిల్లలకు పెట్టకు నా దగ్గర ఏమీ లేని పరిస్థితిలో ఉన్నాను. ఈ వాక్యం చెప్పింది, వాక్యం ఎత్తుపట్టండి. ఇదిగో మీరు మాకంటే శ్రేష్టమైన తండ్రి అని మత్తయి సువార్తలో నీవే మాట్లాడావు కదా, కనుక నన్ను పోషించినట్లుగా నా పిల్లలు కూడా మీరు పోషించండి, నన్ను పోషించినట్లుగా నా వారిని కూడా మీరు పోషించండి, బలపరచండి నాయన, నాకున్నటువంటి కరువుని తీర్చండి అని ఎలీమెలెకు ప్రార్థన చేసినట్లుగా ఎక్కడ కనబడలేదు. కానీ ఈ రోజు నువ్వు ఒక ప్రార్థన చేయాలి. ఎలీమెలెకు సొంత నిర్ణయం చేశాడు. ఏం చేశాడు తెలుసా? ఆ బెత్లెహేమును వెళ్ళిపోయి బాగుపడదాం అనుకున్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. నేను మాట చెప్తాను, గుర్తెట్టుకోండి, దేవుడు నిన్ను చాలా కాపాడుతున్నాడు. నీవున్న స్థలంలోనే ప్రభు చాలా కాపాడుతున్నాడు. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో చిన్నదైనా పెద్దైనా అందులోనే దేవుడు నీకు తృప్తి కలిగిన పరిస్థితి ప్రభు ఇస్తాడు. నీ చేతి పనిలోనే దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు కష్టాచితము దేవుడు దీవదాయకంగా చేస్తున్నాడు ఇప్పటికీ. కానీ ఒకటి చేయాలి, కరువు కనబడితే అందులో నువ్వు చేయవలసిందే ప్రార్థన చేయాలి. అన్ని ప్రార్థన లాంటి ప్రార్థన కాదు ఈ ప్రార్థన.
ఏ ప్రార్థన చేయాలో తెలుసా? నేను ఎక్కడికి వెళ్తాను, నీవు నాకు ఉండగా నేను ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు ప్రభువా. నీవు నాకుంటే నేను ఎక్కడికి పారిపోతాను ఆయన. ఒకవేళ నేను కాదని ఎక్కడికి వెళ్ళి నేను జయించగలుగుతాను. ఇదిగో నీవు ఇచ్చింది ఈ బ్రతుకు శ్రేష్టమైంది కదా, ఇదిగో ఇప్పుడే కదా నేనున్న ఈ స్థితిలోనే, నేనున్న ఈ పరిస్థితిలోనే నన్ను పిలిచిన వాడు నువ్వు నమ్మదగిన దేవుడు కదా. నేను నమ్మకంగా లేకపోవచ్చు కానీ నువ్వు నమ్మదగిన దేవుడు. బైబిల్ మాట అన్నాడు, పిలిచిన పిలుపుకు తగినట్లుగా మీరు పరిగెత్తండి. ఎక్కడికి పరిగెత్తాలి? అందులో నుండే నువ్వు పరిగెత్తాలి. అక్కడ నుండే నువ్వు దేవుని దగ్గరికి పరిగెట్టాలి. విశ్వాసంలో, భక్తి జీవితంలో, పరిశుద్ధ జీవితంలో నువ్వు పరిగెడుతూ ఉండాలి. అలా పరిగెడితేనే నువ్వు ఏ మోయాబు దేశానికి వెళ్ళకుండా అక్కడే ప్రభు నిన్ను బలపరిచేది. స్తోత్రం కలుగునుగా. ఇశ్రాయేలు ప్రజలకి ఆ దేశంలో బానిసత్వం చేస్తున్నప్పుడు కరువు లేదు. ఓ మాట చెప్పిన, లోకంలో నువ్వు నీచంగా బతికినప్పుడు నీకు కరువు ఉండదు. క్రీస్తు కొరకు రోషంగా నిలబడి ఇదిగో ఆ మాట ఈ మాట కాక ఖచ్చితమైన యథార్థమైన పనితీరులో నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు నీకు కరువు ఎదురవుతుంది. అవునా కదా? ప్రభు కొరకే నిలబడి మోసాలు చేసే పరిస్థితులు ఒకప్పుడు అన్ని మానిపెట్టి, ఇదిగో అబద్ధాలు మానిపెట్టి, అన్యాయాలు మానిపెట్టి, క్రూరమైన పనులు మానిపెట్టి, లేదు నేను ప్రభుని నమ్ముకున్నాను కదా, ఈ పని చేయకూడదు, ఇచ్చిన దాంట్లో నమ్మకంగా బతకాలని చెప్పి ఎవరి తీర్మానాలు వేసుకుంటారో వాళ్ళ బతుకులు ఏమొస్తాయి చెప్పిన? కరువు వస్తుంది. కరువు మంచిదేనా అంటే అవును అని చెప్పాను రాత్రి. అవును, కరువు మంచిదే. ఏంటండి కరువు మంచిది అంటున్నారు? కరువు ఎందుకు మంచిది చెప్పనా? నువ్వు దేవుని మీద ఆధారపడే విధంగా చేస్తుంది కరువు. ఎలా మంచిదండి? దేవుని కృప కొరకు కనిపెట్టేదానిగా, కనిపెట్టేవాడుగా నిన్ను మార్చబడేస్తుంది కరువు. కరువు ఎలాంటిదండి పాస్టర్ గారు అంటే, క్రీస్తు మహిమను స్వతంత్రించుకునే విధంగా ఆ కరువు నీకు దేవుడు ఆజ్ఞాపించాడు. దాన్ని కరువు ఇంకా మంచిదా అంటే అవును, ఆ కరువులో క్రీస్తు స్వరూపాన్ని ధరించుకుని నిలబడతామని ప్రభు నీ కరువు ఇచ్చాడు. ఎక్కడికి పారిపోకూడదు. ఏలీమెలకు చేసిన పొరపాటు నీ జీవితంలో చేయకూడదు. ఏలీమెలకు చేసినటువంటి ఆ తొందరపాటు అడుగులు వేయకూడదు. ఎందుకంటే ప్రభు యొక్క రెక్కల క్రింద నుండి పాపపు రెక్కల క్రిందకి వెళ్ళిపోయాడు ఏలీమెలకు. తన కుటుంబాన్ని తన ఒక్కడే వెళ్ళలేదండి, తను ఒక్కడే కాదు పిల్లలు కూడా తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు చరిత్ర చదువుకున్నాం ఒకసారి. ఏంటంటే అతను వెళ్ళిపోయాడు, కొన్నాళ్ళు కాపురం ఉన్నాడు. నేను ప్రశ్న అడుగుతాను, మీరు నాకు బైబిల్ చదివినవారైతే తక్కువని చెప్పండి. ఏలీమెలకు మోయాబు దేశం వెళ్ళిన తర్వాత ఎన్ని స్థలాలు కొన్నాడు? మీరు చెప్పితే నేను విందామని ఆశిస్తున్నాను. ఏలీమెలకు మోయాబు దేశం వెళ్ళిన తర్వాత ఎన్ని గృహాలు కట్టాడు? ఏలీమెలకు ఆ దేశానికి పోయి ఎంత బంగారు నాణాలు, వెండి వజ్రాలను, ఐశ్వర్యాన్ని పోగేసుకున్నాడు. మేకల మందలు పోగేశాడా? గొర్రెల మందలు పోగేసుకున్నాడా? పొట్టేళ్ళు పోగేసుకున్నాడు? ఇంకేం పోగేశాడయ్యా అంటే ఓ మాట చెప్పన, అతడు ఏం పోగేశాడో పూజ పక్కన పెడితే అతడు చివరికి తన ప్రాణము పోగొట్టుకున్న పరిస్థితి కనబడింది. వాక్యంలో చెప్పబడింది, అతడు వెళ్ళాడట, కొన్నాళ్ళు కాపురం ఉన్నాడట. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే అతడు కొన్నాళ్ళకు చనిపోయాడు. ఇంకేమి మధ్యలో కనబడలేదు. అలా ఉందా లేదా బైబిల్లో? మీరు నాకు చెప్పండి, అలా ఉందా లేదా? ఈ రోజున ఒక భక్తి, మనం సరైన భక్తి చేద్దామనే సరికి సాతాను అడ్డుపడతా ఉంటాడు. భక్తిలో కొంతమందిని నాకు ఒక కోరుకుంటుంది, మిమ్మల్ని అందరినీ ప్రభువుకి భక్తి నడిపించి కోరుకుంటుంది. ఈ నడిపించడానికి నేను అయోగ్యుడి కొంతమంది అనుకుని కొంతమంది దేవుని సన్నిధికే దూరం అయిపోతున్నారు. నా హృదయంలో మానవ వేదన ఉందండి. ఒక మాట చెప్తాను గుర్తండి, కానీ ఉన్నవారిని సహితం నేను నడిపించాలి కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను. ఏలీమెలకు ఆ దేశానికి పోయి ఏమీ సంపాదించుకోలేదు, పక్కన పెడితే తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. ఇంకా బాధాకరమైన విషయం చెప్పన, మహ్లోను కిల్యోను కూడా చనిపోయినట్టు బైబిల్లో రాశాడు. అబ్బో, ఏం సంపాదించేద్దామని మోయాబు దేశానికి వెళ్ళిపోయాడండి. కరువు నుండి బతికేద్దామని వెళ్ళిపోయాడు ఏలీమెలకు. ఒక మాట చెప్పన, ఏమీ సంపాదించలేదా? ఆ హృదయంలో కొన్ని వ్యాధులు ఉంటాయి. కొంతమంది ప్రభువులో బలంగా ఉన్నవాళ్ళు కొన్ని మాటలు అన్నారండి ఒకసారి, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం. ఇంకా కొంతమందిని చూస్తున్నానండి. వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా, మేము ప్రభువుని నమ్ముకున్నాము,
మా జీవితంలో ఏమీ జరగలేదు. వాళ్ళు అంటారు, మేము ప్రభువుని నమ్ముకున్నాం, మాకేం కలిసి రాలేదు. మేము ప్రభు దగ్గర చాలా నమ్మకంగా కొన్నాళ్ళు ఉన్నాము, మాకేమీ దొరకలేదు. మరి ఏం చేస్తావు నువ్వు? నేను కూడా ఎలిమెలెకు లాగే నా ఇష్టానుసారం నేను బతికేస్తాను. నేను కూడా అలాగనే నేను నడిచేస్తాను. ఈరోజు చాలామంది చేస్తున్నారండి ఆ పనిలో. సమృద్ధి గల రొట్టెల గృహంలో దేవుడు నిన్ను పెడితే, బెత్లెహేము అనే దేవుని అంతఃపురములో నిన్ను దేవుడు పెడితే నువ్వేం చేస్తున్నావు తెలుసా? నాకు ఇది వద్దు,